హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ కజ్జికాయలు. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. 1/2 కేజీ సాయిపప్పు, సరిపడా బెల్లం, కొబ్బెర, అలాగే యాలకులు, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి. చూసారు కదా కావాల్సిన పదార్థాలు ఏంటో. ముందుగా మనము కజ్జికాయలకు కావాల్సిన పిండిని కలుపుకుందాము. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకున్నాం కదా, వాటిని ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా ఆయిల్ అలాగే వాటర్ వేసుకొని దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకుందాము. చూసారు కదా, కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి పిండి. దీన్ని ఒక 1/2 an hour పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బెల్లంని సన్నగా తరుక్కోవాలి. ఎందుకంటే మనం మిక్సీకి వేస్తాం కాబట్టి ఇలాగే మొత్తం గడ్డని వేయలేము కదా, అందుకే సన్నగా తురిమినట్టు కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మీకు సరిపడ బెల్లాన్ని తురుముకొని పక్కన పెట్టుకోండి. బెల్లం అంటే ఇష్టం లేని వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కజ్జికాయలో స్టఫ్ పెట్టుకోవడానికి పిండిని మిక్సీకి వేసుకుందాము. చూసారు కదా, ముందుగా సాయిపప్పు, మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, బెల్లం, అలాగే ఒక 4 లేదా 5 యాలకులు తీసుకొని వాటిని వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా పౌడర్ లాగా మిక్సీకి పట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా పట్టుకోండి. ఇప్పుడు మనం మైదా గోధుమ పిండి కలిపి చపాతీ పిండి లాగా చేసుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చూసారు కదా, అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని చిన్న చిన్న చపాతీ రేకుల్లాగా ఇలా రుద్దుకోవాలి. ఇలా కొన్ని రేకుల్ని రుద్దుకొని మనం స్టఫ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి రుద్దుకుంటే అంటుకుపోతాయండి, అప్పుడు తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి నేను చూపిస్తున్నట్టుగా కొన్ని మాత్రమే రుద్దుకొని వాటిని స్టఫ్ చేసుకోండి. చూసారు కదా, నేను 10 రేకులు అయితే రుద్ది పెట్టుకున్నాను. ఇప్పుడు స్టఫ్ చేయడానికి ఇలాంటి ఒక కజ్జికాయలు ఒత్తుకునే ప్లాస్టిక్ మౌల్డ్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా ఒక రేకుని తీసుకొని దానికి కరెక్ట్గా వేసుకొని మధ్యలో మనం పొడి పట్టుకున్న పిండి ఉంది కదా, అది కొద్దిగా సరిపడా వేసుకోండి. నాకైతే 2 స్పూన్స్ పిండి పట్టింది. ఇలా అంచుల దగ్గర కొద్దిగా వాటర్తో తడిపి దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మనకు కజ్జికాయ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, అంచులమ్మడి వాటర్ అప్లై చేయడం వల్ల కజ్జికాయ అనేది పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది. మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా అలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని కజ్జికాయల్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, అన్నీ ఇలా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మన కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని
మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలాగే నేను చూపిస్తున్నట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడే మనకి చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉంటాయి, లేదంటే మెత్తగా ఉంటాయి. నేను చూపించిన ప్రాసెస్ కానీ మీరు చేస్తే చాలా ఈజీగా అలాగే టేస్టీగా కజ్జికాయని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.